లవర్స్ ఎప్పుడు ఏకాంతంగా ఉండడం ఇష్టపడతారు, కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. ఎంత అంటారా? చూసేయండి. ప్లీజ్ వెల్కమ్ కిరాక్, ఆర్పి అండ్ సి. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఆర్పి సాంగ్ కి డాన్స్ చేస్తాడని తెలిస్తే నా లవర్ విజలు కొడతది. ఇదే విషయం ఆర్పి పట్నాయక్ తెలిస్తే అతను నేను చెప్పుతో కొడతాడు. నాకు అర్థం కాదు, నిల్చోబెట్టి పంచిలేస్తున్నావు. ఎవడు నువ్వా? నేను వెయిటర్. అసలు వెయిటే లేవు, నువ్వేం వెయిట్ లేవురా? ఎందుకు నువ్వెవరివే? కస్టమర్ ని. కష్టాలు కటారు వేసినట్టుంటావు నువ్వు, కస్టమర్ ఏంటి? మా ఊళ్ళో నా గురించి అందరూ ఏమనుకుంటే సార్ మనమతుల్లో ఉంటావు అంటారు. మతి లేనోడు అని ఉంటారు, అది నీకు మనమతులే అనపడ్డది. సర్లే గానీ నువ్వేలా ఫీల్ అవుతున్నా నాకు క్లింటన్ అంటారు తెలుసా? స్కెల్టన్ అని ఉంటారు. నువ్వే సరిగ్గా అయితే మాత్రం నా బట్ట. సర్లే కానీ ఈ హోటల్లో అందరికి నచ్చే ఐటమ్ ఏమన్నా? మా ఓనర్ భార్య రత్తాలండి. మనలో మనమాట బాగుంటది. రోజు రోజుకి నేను ఎంత సన్నం ఎందుకు అవుతున్నాను అనుకుంటున్నారు? అంటే రోజు సరిగా బప్పాదరే కబాబ్ కబాబ్ అవన్నీ పక్కన పెట్టండి. వచ్చేది నా లవర్, దాన్ని చూసేవాడు చెప్పు తీసుకొని కొడతా. నువ్వే ఎలా ఉన్నావు అంటే నీ లవర్ ఇంకా దర్దంగా ఉంటుంది. మళ్ళీ దాన్ని చూసి మేము లైన్ వేయటమా? ఎక్కువ మాట్లాడామంటే టిప్పు కూడా ఇవ్వను. వెనకడికి నీలాంటి సుల్తాన్కి నేను టిప్ ఇవ్వటం వల్లే టిప్పు సుల్తాన్ అయ్యాడు అన్నాడంట. అవునరా, ఏంట్రా ఈ కూర్పు? కూర్పు కాదు, నీ పెర్ఫార్మెన్స్ లో మార్పు లేనంత వరకు నా కూర్పు ఇలా ఉంటుంది, లేకపోతే వాళ్ళ తీర్పులో మార్పులు వస్తున్నాయి. ఎక్కువ మాట్లాడినట్టు చెప్పు తీసుకుని కొడతా. ఈ దరిద్రపులు ఉండబాకెళ్ళు. ఇదే విషయం నీకు జడ్జిలు చెప్తున్నారు, అయినా సరే ఎక్కడ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మనకు మన జబర్దస్తులు కుమ్మేశాను తెలుసా? దాన్ని కుమ్మేయటం అంటారు, కారు మబ్బులతో కమ్మేయటం అంటారు. వచ్చేస్తుంది. కొంచెం స్ట్రైట్ వెళ్ళి అలా లెఫ్ట్ తీసుకో. ఏంటది? బాత్రూమ్ అక్కడ ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ రా. రెండింటికి పెద్ద తేడా ఉంది. పేరేంటో? నేను పేరు చెప్పను, ఫేస్బుక్ లో సెర్చ్ చేసి దాన్ని ఏమన్నా చేద్దాం. నా సంగతి చెప్తాను. ఫోన్లో ముద్దు పేరేనే చెప్పు. బంగారు. ఇంతకు ముందు చాలా మంది దాన్ని అదే పేరుతో పిలుచుంటారు అంటున్నా. చెప్పు తీసుకుని కొడితే ఎక్కువ మాట్లాడి అర్థమైందా? ఇప్పుడు వస్తా చూడు కావాలంటే. సార్ ఏం లేదు సార్, 10 సంవత్సరాలు సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. ఎలాగైనా ఏలివి చెప్పాలని తీసుకొచ్చాను. మీరు ఆశీర్వదిస్తే చెప్పేస్తా. శ్రావణ, ఏంటి ఆర్పి? ఇప్పుడు మాట చెప్పాలా? చెప్పు. ఫస్ట్ నేను చూడగానే నీ పళ్ళు, నీ కళ్ళు, నీ సొట్టపక్కలు చూడగానే పడిపోయినా. నా పళ్ళు, నా కళ్ళు, నా సొట్టపక్కలు చూస్తే నీకు ఏమనిపించిందా? ఈ ఫేస్ లో భాగాలు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది జనాలకి. సేమ్ ఫీలింగ్. శ్రావణ, ఏంటి ఆర్పి? నీతో మరింత దగ్గరగా మాట్లాడాలంటే భయం వేస్తా ఉండదు. ఎందుకు తొక్కలు పడితే తండ్రి తరిమేద్దానా? శ్రావణ, ఏంటి ఆర్పి? నీతో ఏమన్నా మాట్లాడంటే వణుగు పడుతుందా? ఆయన నైట్ అంతా ఎవరు తాకమనండి నిన్ను? నీకు తెలుసో తెలీదో, నేను అనుకోకలా ముందు ఒకలా ఉండలేను. నువ్వు ముందు వెనకాల ఒకేలా ఉంటావు, మళ్ళీ వెనకాలే ముందులా ఉండడం ఎందుకు? మీ శ్రావణాన్ని స్ట్రైట్ గా మాట్లాడేస్తున్నా, ఏమనుకోబాక. చెప్పు. ఫస్ట్ నేను చూడగా నాకు ఏమనిపించింది తెలుసా? కళ్ళు మొత్తం ఎర్రబడ్డాయి, నాలుగు మొత్తం చేదు పడింది, కాలు కింద జారిపోయినాయి, బాడీ మొత్తం వేడెక్కింది, ఒళ్ళంతా చెమట్లో. ఎదురుగా చూస్తే మనిషి కనబడ్డావా? దీన్ని ఏమంటారు? డెంగ్యూ అంటారండి. ఇప్పుడే మీ లక్షణాలన్నీ గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ 10,000 తీసుకున్నాను, పొగడరా నీ కాళ్ళు పట్టుకుంటా. ఆర్పి ఏరా? ఏదో చెప్పండి, చెప్పవుతారు. మా నాన్న ఫోన్ చేస్తున్నారు. ఏమంటే తన గురించి ఒక మాటలో చెప్పాలంటే, పిల్లలు అన్నం తినకపోతే బూసోడు చూపించారండి, ఆ బూసోడు అన్నం తినకపోతే అతను చూపించారండి. 1 minute రా. టేక్ యూర్ ఓన్ టైం. నీకు నా లవర్ అందంగా ఉంటది, కుళ్ళురా. కులిపోయిన కులిపిలా ఉంటాం, మళ్ళీ నేను చూసి కుళ్ళేటండి మాకు. సారా సారమ్మ సారా, నా ప్రాణమై జీవమ్మ సారా. ఒరే ఎవడు రీడ్ అసలు సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నిలబడలేకపోతున్నాడు కాబట్టి న్యూస్ కిట్ నిలబడుతుంది. పెద్ద వాడు గుమ్మేస్తున్నాడు. ఏంటి మేము ఉండే? హలో మాస్టర్, ఇక్కడ కూర్చున్నారేంటి? హలో, సీట్ నెంబర్ 37 ఇక్కడ. ఇక్కడ రెస్టారెంట్ ఇక్కడ. పూర్ణిమ, ఇది థియేటర్ కాదా? ఇట్రా, వీడు తాగుపోతున్నా. ఎందుకు కూర్చున్నాడు నాకు అర్థం కదా. రెస్టారెంట్ లో ఎందుకు కూర్చుంటావు? అండ్ ఒక్క మాట అన్నారంటే మాట మరే తగ్గదు. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు, ఈడైతే మొత్తం సంవత్సరం అంతా ఇక్కడ పడుతున్నాడు. మీకు 5 ముక్కలు తెస్తాను ఇక్కడ. నువ్వేం చేస్తాను? కూర్చోడు. హలో,
ఎలా చెప్పాలి? ఆర్పి కాల్ తొక్కుతున్నావేంటి? డేయ్, కాలు దొక్కినావు, కాలు దొక్కావరా? అరే అన్న నేను డ్రైవర్ ని క్లచ్ పని చేస్తుందా లేదా టెస్ట్ చేస్తున్నా. అరే ఎక్కువ మాట్లాడమంటే గేర్ రాడ్ తీసుకుంటా. నేను రా తన వెహికల్ డ్రైవర్ నే. మనిషి నువ్వు నిలబడి నేను ఎక్కువ రాయినా నువ్వు ఎక్కువ రాయినా. ఆర్పి నువ్వు చెప్పేది కాక నేను ఇంటికి వెళ్తున్నా. బుజ్జి గారు కూర్చో, ఒక్క నిమిషం అయిపోయింది. నా బాబు గారు, ప్రపంచంలో ఫార్ములా ఉంది, వెరీ ఫేమస్. అది ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసామనుకో ఎక్స్ట్రాడినరీగా అమ్మాయి పడిపోద్ది. అది ట్రై చేస్తా చూడండి. ఫస్ట్ ఫేస్బుక్ లో చూసావు, తర్వాత ఫేస్ టు ఫేస్ చూస్తున్నావు. ఇప్పుడు నన్ను చూడగా నీకేమైనా దాగాలనిపిస్తుందా? విషయం తాగాలనిపిస్తుంది ఆర్పి. సరే, కూల్ డ్రింక్ లో ఉండేది కూడా అదే దాగు. కానీ ఒకటి నిన్ను చూస్తా నేను దాగలేను తెల్లా. నీ మొహం చేస్తే నా అసలు తాగలేను. మధ్యలో ఏంబోసారు మధ్య. అరే నా ముందు కూల్ డ్రింక్ ఉన్న దాంట్లో దీన్ని కలుపుకొని తాగుతున్నాను రా. ఆర్పి ఏమ్మా? డాడీ ఫోన్. ప్రపంచంలో రోజు పడేది ప్రతిసారి రోజా పువ్వు చూసే. చూడు, పువ్వు తినేసాడు. పెట్టుకో. ఏంటిది? అరే చికెన్ సరిగ్గా ఉడకలేదురా. చికెన్ కాదు రాజా, నా రోజా పువ్వురా. చికెన్ లాలీపాప్ అనుకున్నాడు. అరే టిష్యూ పేపర్ లేరా? టిష్యూ పేపర్ లే. ఆర్పి ఉంది నాన్న. సార్, ఇంకొకటి రాసుకొని వచ్చాను, నా బ్లడ్ తో రాసుకొని వచ్చా. లవ్ లెటర్ ఖచ్చితంగా ఏమి నాకు లీవ్ లెటర్ ఇస్తా, జీవితాంతో కలిసి బతికేద్దామని. బుజ్జి 10 సెకండ్లు అటు తిరుగు, నీకు ఒకటి ఇస్తా. స్టైల్. మళ్ళీనా? మళ్ళీ ఓ వెరీ గుడ్. టిష్యూ పేపర్. టిష్యూ పేపర్ బ్లడ్తో రాశాడంట పాప. ఆర్పి ఇస్తానన్నావు. లవ్ లెటర్ ఎదురా. టిష్యూ పేపర్ మంచి సార్, డాక్టర్ అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మంటున్నారండి. ఎందుకు? అది మీరు రక్తంతో లెటర్ రాశారు కదా, Doubt. అది ఎందుకైనా బెటర్ అని నేను డాక్టర్ చేత చెకప్ చేయించానండి. బ్లడ్ టెస్ట్ ఎన్నో దశ? 4వ దశ అంటున్నారండి. వాడు పోయాడు. నేను నీకు నచ్చానా? వాడి ఫేస్ అయినా నచ్చినప్పుడు ప్రపంచంలో ఎవరి ఫేస్ అయినా నాకు నచ్చుద్ది. అయితే కమాన్. ఇలాంటి పానకంలో పొడకని రోజా గారు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎప్పుడు లేదండి, కానీ ఆర్పి బాగుంది స్కిట్. మంచి డైలాగ్స్ చాలా బాగా పడ్డాయి. మీకు మహేష్ మధ్యలో, మీకు రాజమౌళికి మధ్యలో టైమింగ్ చాలా బాగుంది. నైస్. నాగబాబు గారు బాగుంది అర్పి. రాజమౌళి వచ్చి ఆ గులాబీ పూ తినేయటం, ఆ లవ్ లెటర్ తుడి చేసుకోవడం తోటి బాగా పెళ్ళి. అండ్ నీకు మహేష్ కి మధ్య డైలాగ్స్ బాగుంది, గుడ్. మందారం అను. మందారం ఏమి నేర్పించేవే నీ కూతురికి? అంటే కొంచెం దానికి దా పలకదండి. దా పలకదా? ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి. నేను ఇంత ఇదిగా చేసి స్టెప్స్ చేస్తుంటే ఆయన నిల్చొని అంటే నాకు అర్థం కాదు. అమ్మా 50 సినిమాలు చేశాను, నాతోనే ఎప్పుడు స్టెప్ వేయలేదు. నేను ఆయన చుట్టూ తిరగడం కానీ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరగలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. ఏంటి ఇలా వచ్చావు అందరం? అరే రోజా గారి ఇంట్లో దావతు. అనసూయ, నీకు విషయం చెప్పాలి తెలుసా? చెప్పండి రోజా గారు. నువ్వు రోజు డాన్స్ ఎంత క్యూట్ గా వేస్తావో తెలుసా? ఆ గుండెల్ని పిండేస్తున్నారు మీరు. అసలు దగ్గరికి వస్తే పీక నొక్కేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటి? మీరు కూడా స్కిట్లు రాస్తారా? ఇట్లా 1వ వార్డులో కుళ్ళాయి రావడం లేదు. నిన్ను అందుకే పిచ్చిరావు అనేది. ఇవి స్కిట్లు కాదు, నియోజకవర్గం సమస్యలు. ఇంతసేపు వచ్చినారు కదా ఎడగనేనా? కనీసం అన్నం పెట్టాలనే జ్ఞానం అన్న ఉండాలి కదా. ఓన్లీ ప్లేట్ ఇచ్చారేందే? ఆర్పి అది ప్లేట్ కాదు. మీరందరూ భోజనానికి వస్తున్నారు, నా సొంత చేతులతో నేనే చపాతీ చేసేది. మన భార్య మన అదుపులో ఉన్నప్పుడు ఇలాంటి 1000 మంది మన ఇంటి ముందు తిరిగినా, ఎలాంటి తిరిగినా కూడా మన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాదు సార్. వచ్చాడ్రా బాబు. నేను నా
లక్ష్యం వదిలేసి లక్ష్యం సంపాదిత అమెరికా వెళ్తుంటే ఈ పొట్ట నన్ను అనవసరంగా కెలుక్కున్నాడు సార్ ఈడు. వాడి కర్మ కాలింది అడిగి. ఒక పని చేసి పెడితే మీకు 10,000 ఇస్తా. ఈ 10,000తో 2 పిల్లలు కనమనే కంటానండి. గౌరవ వ్రతం ఉందని చెప్పి ఆవిడకి బొట్టు పెట్టి బయటికి పిలవండి. ఆ ఒక్కలు చేయండి చాలు. ఏమండి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా? ఏంటి మీ ఆవిడని పిలిస్తే ఇంట్లో గౌరీ వ్రతం ఉంది, బొట్టు పెట్టే చేస్తాను. నాకు పెట్టు.